శరీరం శవం అయిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ శ్మశానంలో ఉన్న అమరక మహారాజు గారి శరీరాన్ని కట్టెల మీద పెట్టబోతున్నారు. మళ్ళీ దాని బ్రహ్మరంధ్రంలోంచి లోపలికి వెళ్ళి ఊపిరిగా అంతటా వ్యాపించారు. చిత్స్వరూపులు కదా మరి, అక్కడ తెలిసిపోవట్లా ఆయన చైతన్య స్వరూపమని. అందుకని వరుస క్రమంలో వస్తున్నాయి నామాలు. ఇప్పుడు చైతన్యంగా అమరక మహారాజు గారి శరీరం అంతటా విస్తరించారు. కానీ లోపల తేజస్సు ఎవరిది? శంకరాచార్యుల వారిది. అకస్మాత్తుగా రూపంలో దీప్తి వచ్చేసింది, కాంతి వచ్చేసింది. ఆయన లేచి నిలబడ్డాడు. ఆనందపడిపోయారు అందరూ. మహారాజు గారు బ్రతికారు, మహారాజు గారు బ్రతికారు అన్నారు. ఆయన వెళ్ళి పరిపాలన మొదలుపెట్టారు. ఆయన వెళ్ళి పరిపాలన మొదలుపెట్టినప్పుడు అమరక మహారాజు గారు అయితే ఏదైనా సమస్య వస్తే చాలామందిని పిలిచి రోజులు చర్చించి బోల్డన్ని చర్చలు అయిన తర్వాత ఏదో నిర్ణయం చేసి మళ్ళీ దాని మీద సమీక్షలు చేసి ఇన్ని చేస్తుండేవాడు. ఈయన అలవోకగా ఒక్క క్షణంలో వేదాంత గ్రంథములలోంచి సమస్త శాస్త్రములలోంచి ఉటంకిస్తూ అట్లా చేసుకెళ్ళిపోతున్నారు. పైగా ఎవరు అక్కడ ఉన్నది? శివుడు. అందుకని ఆవులు సమృద్ధిగా పాలిచ్చేస్తున్నాయి, పాడి పంటలు, వేలపట్టున వర్షాలు, రోగాలు లేవు, ఎవరికి అకాల మృత్యువు లేదు, రాజ్యం అంతా సస్యశ్యామలమైపోయింది. తేడా ఒక్కటి ఎవరు పసిగట్టారంటే భార్యలు పసిగట్టారు. ఇది ఏదో చదువుకునేవాళ్ళలాగా ఉంది భర్తగారి ప్రవర్తన అని. ఎందుకని ఆయన శాస్త్రాధ్యయనం చేస్తున్నారు. ఏదో తేడా ఉంది అని పసిగట్టారు వాళ్ళు. సరే అయిపోయింది, అది మెల్లిమెల్లిగా బయటకు వచ్చేస్తుంది కదూ. ఒకరికి తెలిసినదైతే రహస్యమేమో, కానీ 100 మంది భార్యలకి తెలిసినది రహస్యం ఎందుకు అవుతుంది? అది బయటకు వచ్చేసింది. మంత్రులకు తెలిసింది, వాళ్ళు పసిగట్టారు. ఎవరో ఒక మహాపురుషుడు ప్రవేశించాడు రాజుగారి శరీరంలోకి. నిస్సందేహంగా మహాపురుషుడు. మనం రాజుగారు పునర్జన్మ పొందాక చాలా అద్భుతంగా చెప్పేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటంటే పూర్వం రాజుగారికి భార్యల యందు తమకం, ఈయనది అధ్యయనం. తేడా ఉంది ఎక్కడో. అయితే ఈ వచ్చిన ఆయన ఏది అధ్యయనం చేయడానికి వచ్చాడో తెలిసిపోతుంది. అంటే